నుంచి ఫ్రెష్ దోసకాయలు తెచ్చింది పచ్చడి పెడతాని. బాలు హాల్లో ఉట్టినే కూర్చుంటే అయిపోయానా. ఈ దోసకాయలు తెంపుకొచ్చిన ఫామ్ నుంచి ఫ్రెష్ తొక్కు చేయి. గుస్కం ఆయన కళ్ళు కుట్టింది దోసకాయ పచ్చడి మీద కోరిందంట ఆయనకు. దోసకాయ పచ్చడి అయితే చేసేద్దాం నాన్న. ఇవి 4 దోసకాయలు నాన్న, కిలో బావాట్లు ఉంటాయి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఒక గ్లాస్ ఆవాలు నాన్న, సగం వేయించాలి, సగం పచ్చిపోయాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు పక్కేసేద్దాం బిడ్డ. ఇది మన మినీ గార్డెన్ లేదు. ఇక ఆవాలు వేయించినవి, ఇవి ఎనిపనివి, సగం అవి సగం ఇవి. కారం నాన్న, ఇంట్లోనే ఆవపిండి, మెంతాలు, జీలకర్ర మెంతుల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, సాల్ట్. ఇక గోరెచ్చగా ఉంది ఆయిల్. అల్లం వెల్లిగడ్డ వేసేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలని ఇట్లా అల్లం వెల్లిగడ్డ. దోసకాయలు కట్ చేసుకుందాం, ఈతులు తీసేసుకుందాం నాన్న. ముక్కలు అయితే వచ్చేసినాయి బిడ్డ, కలిపేద్దాము. మిక్సింగ్. వాటర్ పోయాలి నాన్న కంపల్సరీ. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా, వారం రోజులు ఈజీ తొక్కు కలుపుకోవడం. ఇది కొంచెం కలుపుకుంటే అప్పటికప్పుడు తినొచ్చు. ఇది 2-3 రోజులు అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఒక 6 రోజులు అయితే బయట పెట్టుకున్నా ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 15 రోజులు, అంతకెక్కువ అయితే నిల్వ ఉండదు బెట్ట ఈ పచ్చడి. ఎల్లుండేలు కారం మాత్రం సూపర్ టేస్ట్ ఉంది బెట్ట. పచ్చడి అయితే సూపర్ ఉంది. అంటే ఆవపిండి అది వేసినా కొంచెం కలర్ డల్ అనిపిస్తుంది అంతే. ఒకసారి మీరిటంగా బుక్ చేసుకొని చూడండి బెట్ట. సూపర్ కుదిరింది నాన్న. వేడి అన్నంలో ఇప్పుడైతే మా ఆయనకి ఇస్తున్నా. టేస్ట్ చూసి చెప్పయ్యా. ఆహా సూపర్ అయింది. వాళ్ళు చేసి పెడితే అన్ని బాగుంటాయి నీకు. బాగా